అందరికీ నమస్కారం. బీసీ మహిళా మంత్రి అయినటువంటి శ్రీమతి విడదల రజనీ గారి కార్యాలయంపై దొండగలు తెలుగుదేశం పార్టీ రౌడీలు దుర్మార్గంగా దాడి చేయడం జరిగింది. ఇది ఒక అమానుషమైనటువంటి ఘటన. అయితే 2024 జనవరి 1వ తేదీన సర్వసాధారణంగా 1వ తేదీన ఎటువంటి పనులు చేస్తే ఆ పనులు సంవత్సరం అంతా చేస్తారనేటువంటి ఒక నానుడు కూడా ఉంటది. అలాగా ఆంగ్ల నూతన సంవత్సరం రోజు ఒక బీసీ మహిళా మంత్రి కార్యాలయం పైన తెలుగుదేశం గొడ్డాలు దాడి చేశారంటే ఇక ఈ ఏడాది మొత్తం కూడా బీసీల మీద దాడి చేయడమే పనిగా తెలుగుదేశం పార్టీ పెట్టుకుందా అన్నటువంటి అనుమానం కలుగుతుంది. ఇది గతంలో చూస్తే జోగి రమేష్ గారి మీద కూడా ఒక బీసీ మంత్రి ఆయన మీద కూడా దాడి చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలో ఉన్నప్పుడు బీసీలు అనేటువంటి వాళ్ళు జడ్జిలుగా పనికిరారు అని చెప్పి డైరెక్ట్ గా లెటర్లే రాశాడు. బీసీలను నేరుగా తోకలు కట్ చేస్తాను, తోళ్లు కట్ చేస్తానని చెప్పి నేరుగానే హెచ్చరించాడు. అధికారం ఉన్నప్పుడు మదం ఎక్కువైపోయి బీసీల మీద అనగదొక్కే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశాడు. సరే, చంద్రబాబు నాయుడు బీసీలంతా కట్టగట్టి మూలన కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చిన తర్వాత ఆ బీసీ జాతులు ఎదగడానికి జగన్మోహన్ రెడ్డి గారు తానే ఓ నిచ్చెన అయ్యి బీసీలందరికీ రాజ్యాధికారాన్ని ఇస్తున్నాడు. బీసీలను మంత్రులు చేశాడు, మహిళా బీసీలను మంత్రులు చేశాడు, రాజ్యసభకి బీసీలను పంపించాడు. బీసీల యొక్క స్థాయిని భారతదేశంలో మరింతగా పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. బీసీ జనగణంతో కూడా బీసీలకు వెన్నుముకగా జగన్మోహన్ రెడ్డి గారు నిలుస్తున్నారు. అయితే దీన్ని చూసి తట్టుకోలేకపోతున్న చంద్రబాబు నాయుడు ఎలాగో బీసీలందరూ తనకు ఓట్లేయరని చెప్పి నిర్ణయించుకున్న చంద్రబాబు నాయుడు ఆ బీసీలను భౌతికంగా కూడా నిర్మూలించాలనేటువంటి ఒక కుట్ర చేస్తున్నాడు. అందులో భాగంగానే బీసీ మహిళా మంత్రి కార్యాలయంపై దాడి. చంద్రబాబు నాయుడు తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులను అయితే అధికారం అడ్డు పెట్టుకుని అనగదొక్కుతాడు, లేదా భౌతిక దాడులతో పూర్తిగా నిర్మూలిస్తాడు. దానికి ఉదాహరణ ఒక వంగవీటి మోహన్ రంగా గారి విషయంలో కానీ, ఒక ముద్రగడ గారి విషయంలో కానీ మనం చూసాం. అదేవిధంగా బీసీల మీద దాడుల విషయంలో కూడా చూస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడికి బీసీల ఓట్లు కావాల తప్పితే బీసీలకు పదవులు ఇస్తే చూసి తట్టుకోలేనటువంటి గుణం చంద్రబాబు నాయుడిది. బీసీలు ఎదుగుతుంటే చూసి ఓర్చుకోలేనటువంటి గుణం చంద్రబాబు నాయుడిది. ఖచ్చితంగా ఇటువంటి బీసీ వ్యతిరేక అయినటువంటి చంద్రబాబు నాయుడికి రానున్న రోజుల్లో మా బీసీ జాతి మొత్తం కూడా తగిన గుణపాఠం చెప్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.